హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్ చూపించబోతున్నాను. పచ్చి మామిడికాయలతో చేసే ఈ డ్రింక్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ముందుగా పచ్చి మామిడికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది పోసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అవి ఉడికేలోపు వేరొక కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా అంటే మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆలోపు మనకు మ్యాంగోస్ ఉడికినాయి కదా, ఆ ఉడికిన తర్వాత వాటర్ అనేది పంపేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పైన పొట్టంతా ఇట్లా పైన పొట్ట తీసేసుకొని లోపల గుజ్జు మాత్రమే తీసుకోవాలి. ఇలా లోపల మొత్తం గుజ్జు అంతా తీసుకొని చల్లటి వాటర్ అనేది పోసుకోవాలి. తర్వాత కొద్దిగా చిక్కగా అనిపించింది అనుకోండి, మరికొన్ని చల్లటి వాటర్ అనేది పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న సోంపు జీలకర్ర పొడి ఉంది కదా, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత హనీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీకు హనీ గిట్లా నచ్చకపోయినట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ అయినా షుగర్ అయినా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఒక 1 పించ్ వరకు సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా అవుతుంది కదా. అలా చల్లగా అయితే డ్రింక్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ సమ్మర్లో ఈ మామిడికాయలు అనేది చాలా దొరుకుతాయి కదా, ఇలా చేసుకొని ఈ సమ్మర్లో తాగండి. చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా సోంపును జీలకర్ర 2 సమానంగా తీసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.